దేవుని నిబంధనలకు, ఆయన వాగ్దానాలకు ఎన్నడూ కాలదోషం పట్టదు. అవి నిత్యము, నిరంతరము మారనటువంటివి. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో దావీదు దేవుని మందసమును తీసుకొని వచ్చిన తర్వాత దాని కొరకు వేయించిన గుడారము నడుమ దాన్ని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను, సమాధాన బలులను అర్పించినట్లుగా చూస్తాం. ఆ తర్వాత అతడు యెహోవా నామమున జనులను దీవించి వారికి ఆహారాన్ని ఇచ్చాడు. యెహోవా మందసం ఎదుట సేవ చేయడానికి అతడు లేవీయుల్లో కొందరిని నియమించినట్లుగా చూస్తాం. దేవుని గుడారంలో పనిచేసే వ్యక్తులు, వారి బాధ్యతలు ఇందులో వివరించబడ్డాయి. దేవుణ్ణి స్తుతించే చక్కటి మాటలు ఆసాపు చేత చెప్పబడినట్లుగా చూడగలం. ఈ విధంగా దావీదు ప్రతి కార్యాన్ని ఒక అర్థవంతంగా, మేలుకరంగా ఉండేలాగున జరిగించినట్లుగా చూస్తాం. ఇక వివరాల్లోనికి వెళ్దామా? ఇప్పుడు మనం మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం వినబోతున్నాం. ఈ అధ్యాయంలో దావీదు అర్పించిన బలులు, అతని గాయక బృందం, దావీదు పాడిన కృతజ్ఞత గీతం, దావీదు నియమించిన ఆరాధన క్రమం, వీటన్నిటినీ మించి ఈ అధ్యాయంలో ఒక చిన్న సమస్య కూడా పేర్కొనబడింది. యెరూషలేములో కాక మరొక చోట అనగా గిబియోనులో మరో ఆరాధన స్థలం ఉన్నది. దీనివల్ల ప్రజల్లో కలవరం చోటు చేసుకున్నది. ఇక వివరాలు వినండి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 1వ వచనం నుండి. ఈ ప్రకారము వారు దేవుని మందసాన్ని తీసుకొని వచ్చి దావీదు దానికోసమై వేయించి ఉంచిన గుడారము నడుమ దాన్ని ఉంచారు. దేవుని సన్నిధిలో దహన బలులు, సమాధాన బలులు అర్పించారు. దావీదు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి, స్త్రీలకేమి ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యాన్ని, ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజున గొప్ప పండగ. వారు బలులర్పించారు. క్రీస్తునందు దేవుడు ఈ బలులను సంకేతాలుగా మనకు అనుగ్రహించాడు. దహనబలి దేవుని సన్నిధికి ఎగసిపోతుంది. సమాధాన బలి యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తాన్ని చూపుతుంది. క్రీస్తు ద్వారా దేవుని వద్దకు వచ్చినప్పుడు మనకు ఎట్టి అభ్యంతరము ఉండదు. దేవునికి మనకు సమాధానం. క్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనది. యేసు రక్తప్రోక్షణ మనము ప్రకటించే సువార్తకు ఆధారం. పాత నిబంధనలో సంకేతాల రూపంలో ఈ సువార్త ప్రకటించబడింది. దావీదు లేవీయులలో కొందరిని నియమించాడు. వీరు యెహోవా మందసము ఎదుట సేవ చేస్తూ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేస్తారు. దేవుణ్ణి కీర్తిస్తారు. దేవునికి స్తోత్రములు సమర్పిస్తారు. దేవునికి సర్వకాల సర్వావస్థలలో మనము కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తాము. స్వరమండలములను, సితారాలను వాయించేవారు నియమించబడ్డారు. ఆసాపు తాళాలు వాయిస్తాడు. బెనాయా, యహజీయేలు అనే యాజకుడు ఎల్లప్పుడూ దేవుని నిబంధన మందసం ఎదుట బూరలు ఊదుతాడు. ఇక్కడ వాయిద్యాలను చేబూని వాయించేవారు కొందరున్నారు. ఆసాపు, అతని తరువాత జకర్యా, ఇంకా కొందరి పేర్లున్నాయి. వీరందరూ బృందగానం చేస్తారు. ఎడతెగక దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తారు. ఏదో పండగ వచ్చిందని ఆర్భాటం చేయటం కాదు. సర్వకాల సర్వావస్థల్లో దేవుణ్ణి స్తుతించాలి. ఆ విధంగా దేవుణ్ణి స్తుతించగలవారికే పరలోక ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేసే విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికి, అతని బంధువుల చేతికి దాన్ని అప్పగించాడు. ఇక్కడ స్తుతి కీర్తన పేర్కొనబడింది. ఇది 105వ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు అర్పించండి, ఆయన నామమును ప్రకటన చేయండి, ఆయన కార్యములను జనములలో తెలియచేయండి. ఇది పాడడమే కాదు,
మనము ఆ ప్రకారం చేసి చూపాలి. దేవుని వాక్యములో ఏమున్నదో బోధకులకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. లేకపోతే వారు బోధ పరిచర్యకు తగరు. తమ అజ్ఞానాన్ని ప్రజలతో పంచుకున్న వారవుతారు. క్రీస్తునందలి స్వేచ్ఛను అనుభవించాలంటే దేవుని వాక్యము ఆమూలాగ్రంగా ధ్యానించగలవాడై ఉండాలి. ఈ లోక చరిత్ర యావత్తూ దేవుని పర్యవేక్షణలోనే నడుస్తున్నది. ఆయనను గూర్చి పాడండి, కీర్తించండి. ఆయన అద్భుత క్రియలను గురించి సంభాషణ చేయండి. పాటల ద్వారా దేవుణ్ణి కీర్తించగలము, స్తుతించగలము. యెహోవాను ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. యాకోబు పత్రిక 4:8 దేవుని వద్దకు రండి, అప్పుడాయన మీ వద్దకు వస్తాడు. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. రక్షణ కోసమై క్రీస్తు దగ్గరికి వస్తాము. ఆయనను రక్షకుడని అంగీకరిస్తాము. ఆ తరువాత ఆయనతో సహవాసం చేస్తాము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయిస్తాము. యెహోవాను వెదికేవారు హృదయమందు సంతోషించెదరుగాక. ఆయన సన్నిధిని నిత్యము వెదకాలి. ప్రియశ్రోతలు, మీరు పొద్దున్నే నిద్రలేవగానే దేన్ని గురించి తలంచుతారు? రాత్రి నిద్ర పడకకు చేరకముందు దేన్ని గురించి ఆలోచిస్తారు? ఉదయం నుండి సాయంకాలము వరకు దేవుడు మీకు జ్ఞాపకం ఉంటాడా? మీరు పనికి పోయేటప్పుడు అనుదిన జీవిత వ్యవహారాలలో ఆయన్ను మరిచిపోతారా? 12 ఆయన దాసులైన ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమియందంతటా జరుగుతున్నవి. అవును, అంతటా దేవుని తీర్పు ప్రత్యక్షమవుతున్నది. అయితే సైతాను ఈ యుగ సంబంధమైన దేవత. ఈ యుగంలో సైతాను తన అధికారం చెలాయిస్తున్నాడు. అయినా అతనికంటే బలవంతుడు యేసుక్రీస్తు. మన దేవుడు సమస్తమునకు తీర్పు తీరుస్తాడు. మీ సంఖ్య కొద్దిగాను, మీరు స్వల్ప సంఖ్యగల జనులుగాను, కనాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలువబడిన స్వాస్థ్యముగా దాన్ని నీకిస్తాను. ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకోండి. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన సాధారణమైనది కాదు. దానిని నిర్లక్ష్యం చేయకూడదు. దావీదు దానిని ఎంతో ప్రాముఖ్యంగా ఎంచుతున్నాడు. దాని గురించి మాట్లాడండి అంటున్నాడు. దేవుని నిబంధనలు నాడు నేడు ఎంతో ముఖ్యమైనవి. దేవుడు అబ్రహాముతో నిత్య నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన నేటి వరకు అమలులో ఉంది. దానికి ఎన్నడూ కాలదోషం పట్టదు. దేవుడు పరిశుద్ధ వాగ్దాన భూమిని వారికిచ్చాడు గనుక వారు ఎవరికీ భయపడనక్కర్లేదు. దేవుడు తన ప్రజలను వాగ్దాన భూమిలో స్థిరపరుస్తాడు. సమస్త భూమి దేవునిదే. దేవుడు ఆ భూమిని వారికి వాగ్దానం చేశాడు. ఈ రోజున దేవుడు మనకు కూడా వాగ్దానం చేసి ఉన్నాడు. క్రీస్తునందు దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకిచ్చాడు. దావీదుకు అబ్రహాము నిబంధన జ్ఞాపకమున్నది. 1000 తరాల వరకు ఆ మాట నిలుస్తుందని ఆయన సెలవిచ్చాడు. యాకోబుకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకు, రాజ్యము నుండి రాజ్యమునకు తిరుగులాడుతూ ఉండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదని, నా ప్రవక్తలకు కీడు చేయవద్దని సెలవిచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. వారి నిమిత్తమై రాజులను గద్దించాడు. అవును, మన గోత్రకర్తలను దేవుడు కాపాడాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మొదలైన పితరులను దేవుడు కాపాడాడు. దైవదాసులను విమర్శించేవారు జాగ్రత్తగా ఉండాలి. దేవుని పనికి ఆటంకాలు కలిగించే వారికి శ్రమ.
నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ
మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులు. 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 23వ వచనం. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించండి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించండి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించండి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించండి. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఈ రోజున సృష్టి యావత్తు వేదనతో మూలుగుతున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షం చూడాలని సృష్టి తహతహ చెందుతున్నది. సృష్టి అంతటికీ విమోచన దినం రాబోతున్నది. ఆ రోజున మనము వినబోయే విమోచన సంగీతం మన ఆత్మలను పరవశింపచేస్తుంది. జనముల దేవతలన్నీ వట్టి విగ్రహాలే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. గమనించండి, హీబ్రూ భాషలో విగ్రహము అనడానికి ఏలిల్ అనే మాట ప్రయోగించబడింది. అనగా మాయా స్వరూపము అని అర్థం. విగ్రహాలలో ఏమీ లేదు, అవి నిర్జీవ పదార్థాలు. అయితే ప్రభువైన యెహోవా సృష్టికర్త, సజీవుడు. ఘనతా ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. బలము, సంతోషము ఆయన వద్ద ఉన్నాయి. జనముల కుటుంబములారా, యెహోవాకు సమర్పించండి. మహిమా బలములు యెహోవాకు సమర్పించండి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు సమర్పించండి. వాయిద్యాలు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరండి. పరిశుద్ధాలంకారాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. పరిశుద్ధతలో దివ్య సౌందర్యం ఉన్నది, ఆకర్షణ ఉన్నది. పరిశుద్ధాలంకారాలు లేనిదే ఆయన సన్నిధిలో నిలువలేము. హృదయపు అట్టడుగు నుండి దేవుణ్ణి స్తుతించాలి. దేవుడెంతో గొప్పవాడు. భూజనులారా, ఆయన సన్నిధిలో వణకండి. అప్పుడు భూలోకము కదలకుండా ఉంటుంది, స్థిరపరచబడుతుంది. యెహోవా ఏలుతున్నాడని జనములలో చాటండి. ఆకాశములు ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక. ఆ రోజు రాబోతోంది. సముద్రము దాని సంపూర్ణత ఘోషించునుగాక. పొలములు వాటి యందున్న సర్వము సంతోషించునుగాక. యెహోవా వేంచేస్తున్నాడు. భూజనులకు తీర్పు తీర్చడానికి యెహోవా వేంచేస్తున్నాడు. వనవృక్షాలు ఆయన సన్నిధిలో ఉత్సహిస్తాయి. వృక్షాలు కూడా గానం చేస్తున్నాయి. ఆ మహాదినం కోసమై మనం ఎదురు చూడాలి. ఇది ఎలా జరుగుతుందని అడగవద్దు. ఆ రోజు వచ్చినప్పుడు మనమంతా తేటగా చూస్తాము. దేవునికి స్తోత్రం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆయన్ను స్తుతించండి. దేవా, మా రక్షక, మమ్మను రక్షించు. దేవుని కృప శాశ్వతమైనది. ఆయన వద్ద అపారమైన కృప ఉన్నది. సోదరీ సోదరులారా, మీకేది కావాలో అది ఆయన వద్ద సమృద్ధిగా లభిస్తుంది. దేవా, మమ్మను చేర్చుకో. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించేటట్లు నిన్ను స్తుతిస్తున్నాము, అతిశయిస్తున్నాము. అన్యజనుల వశములో నుండి మమ్మను విడిపించుమని ఆయన్ను బతిమాలుకోండి.
ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా యుగములన్నిటా స్తోత్రమునందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించారు. దేవా, నీకు కృతజ్ఞులము అని చెబితే చాలదు, కృతజ్ఞతకు కారణాలేవో చెప్పగలగాలి. దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి. దేవుని మహిమను ఇతరులకు చూపగలగాలి. నీ స్వార్థాన్ని, నీ కాలాన్ని, నీ వనరులను ఆయనకు సమర్పించాలి. ఈ విధంగా దేవునికి కృతజ్ఞతలు వ్యక్తం చేయాలి. దావీదు పాడిన ఈ కృతజ్ఞత గీతంలోని భావాలే కీర్తనల గ్రంథంలో పునరుద్ఘాటించబడ్డాయి. ఎక్కువ భాగం 105వ కీర్తనలో వినబడతాయి. దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దత్త భూమినే కాదు, మెస్సియాను కూడా వాగ్దానం చేశాడు. ఈ కృతజ్ఞతా గీతం ఎంతో అర్థవంతమైనది. 37వ వచనం. అప్పుడు మందసం ముందర నిత్యము కావలసిన అనుదిన సేవ జరపడానికి దావీదు అక్కడ యెహోవా నిబంధన మందసం మీద ఆసాపును అతని సహోదరులను నియమించాడు. ఓబెదెదోము వారి సహోదరులైన 68 మందిని, యెదూతూను కుమారుడైన ఓబెదెదోమును, హోసానును ద్వారపాలకులనుగా నియమించాడు. గిబియోనులోని ఉన్నత స్థలమున ఉన్న యెహోవా గుడారం మీద, అక్కడ బలిపీఠం మీద యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు రాయబడి ఉన్న ప్రకారం ఉదయాస్తమయములయందు అనుదినము నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించడానికి అక్కడ అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించాడు. గమనించాలి, సౌలు కాలంలో అనుదినారాధనకు అంతరాయం వాటిల్లింది. దావీదు ఇప్పుడు వాటిని తిరిగి ఆరంభించాడు. మందసమైతే యెరూషలేములో ఉన్నది. పరిచర్య కొరకు యాజకులను నియమించాడు. మందసాన్ని గురించి శ్రద్ధ తీసుకోవలసిన వారి పేర్లు వ్రాయబడి ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధించడానికి అనువైన ఏర్పాట్లు దావీదు చేశాడు. 41వ వచనం. యెహోవా కృప నిత్యము ఉండునని ఆయనను స్తుతించడానికి వీరితో కూడా హేమాను, యెదూతూను అనే పేర్ల వరుసలో ఉదహరించబడిన మరికొందరిని నియమించాడు. సోదరీ సోదరులారా, ఈ నినాదాన్ని మరిచిపోకండి. ఆయన కృప నిరంతరము ఉంటుంది. బూరలు ఊదడానికి, తాళములను వాయించడానికి, దేవుని గూర్చి పాడదగిన గీతములను వాద్యములతో వినిపించడానికి వీరిలో ఉండే హేమానును, యెదూతూనును అతడు నియమించాడు. యెదూతూను కుమారులను అతడు ద్వారపాలకులనుగా నియమించాడు. తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. దావీదు తన ఇంటివారిని దీవించడానికి వారి వద్దకు వెళ్ళాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉండాలి. దేవుడు మనకు చేసిన మేళ్లు ఎన్నో ఉన్నాయి. వాటినన్నిటినీ మనము లెక్కించగలమా? దేవుడు నిన్ను నన్ను గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు. కీర్తన 1:6. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుసు. దేవుడు నిన్ను గురించి అధిక శ్రద్ధ వహిస్తున్నాడంటే నీవేమి చెయ్యాలి? దేవుని వాక్యమందు ఆనందించాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. నీవు చేసే పని సఫలమవ్వాలంటే నీవు ఆయన ఆలోచన చొప్పున నడవాలి. భక్త యోబు 3 విధాలుగా సాక్ష్యం చెప్పాడు. 1. యోబు 42:2. దేవా, నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏదీ నిష్ఫలం కాలేదని నేనెరుగుదును. 2. విమోచన లేనివాడనైన నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడాను. 3. నన్ను నేను అసహ్యించుకొని బూడిదలోనూ ధూళిలోనూ పడి పశ్చాత్తాపపడుతున్నాను. ఈ సందర్భంలో మా శ్రోతలకు మరో మాట చెప్పాలి. యోబు 35:10. రాత్రియందు కీర్తనలు పాడడానికి ప్రేరేపిస్తూ నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకునేవారెవ్వరూ ఉండరు. కీర్తనలు మనకు ఆధ్యాత్మిక భక్తిభావానికి ఎంతో దోహదపడతాయి. కీర్తనలు పాడుకుంటే
దుఃఖము నుండి విడుదల కలుగుతుంది. పరిస్థితులు దేవుని చిత్తానుగుణంగా మారటానికి మన మనస్సులను, పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధపరచడానికి ఎంతో ఉపకరిస్తాయి. రాత్రిళ్ళు పాట పాడితే తెల్లవారే వరకు మనకు ఆ పాటలు సహనాన్ని కలిగిస్తాయి. పౌలు, శీల చెరసాలలో పాటలు పాడారు. ఈ అధ్యాయంలో దావీదు చక్కని కృతజ్ఞత గీతం పాడాడు. మనము కూడా అర్థవంతంగా దేవుణ్ణి స్తుతించటం మంచిది. ఇంతటితో పాఠం సమాప్తం. దైవాశీస్సులు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దావీదు పాడిన కృతజ్ఞత గీతంలోని భావాలు ఏ కీర్తనలో పునరుద్ఘాటించబడినవి? దావీదు పాడిన కృతజ్ఞత గీతంలోని భావాలు ఏ కీర్తనలో పునరుద్ఘాటించబడినవి? 1. 104వ కీర్తనలో, 2. 105వ కీర్తనలో, 3. 106వ కీర్తనలో. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం నుండి ఎన్నో శ్రేష్టమైన విషయాలను నేర్చుకుని ఉన్నాం. ఇందులో దావీదు అర్పించిన బలులను గూర్చి, అతని గాయక బృందం గూర్చి, అతడు పాడిన కృతజ్ఞత గీతం మరియు అతడు నియమించిన ఆరాధన క్రమంను గూర్చి తెలుసుకున్నాం. ఇందులో అర్పించిన బలులన్నీ క్రీస్తు బలియాగం వైపు నడిపిస్తున్నట్లుగా మనము గ్రహించగలం. క్రీస్తునందు దేవుడు ఈ బలులన్నిటినీ సంకేతాలుగా మనకు అనుగ్రహించాడు. దహన బలి దేవుని సన్నిధికి ఎగిసిపోతుంది. సమాధాన బలి యేసు క్రీస్తు శిలువ రక్తాన్ని చూపుతుంది. క్రీస్తు ద్వారా దేవుని వద్దకు వచ్చినప్పుడు మనకెట్టి అభ్యంతరం ఉండదు. దేవునికి మనకు సమాధానం ఏర్పడుతుంది. క్రీస్తు వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైంది. యేసు రక్త ప్రోక్షణ మనము ప్రకటించే సువార్తకు ఆధారం. రక్షణ కోసం మనం క్రీస్తు దగ్గరికి వస్తాం. ఆయన్ని రక్షకుడని అంగీకరిస్తాం. తరువాత సహవాసం చేస్తాం. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని నిబంధనలు నాడు నేడు ఎంతో ముఖ్యమైనవి. దేవుడు అబ్రహాముతో నిత్య నిబంధన చేసుకున్నాడు. దానికి ఎన్నడూ కాలదోషం పట్టదు. ఆ వాగ్దానాన్ని దావీదు ఇందులో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రోజున దేవుడు మనకు కూడా వాగ్దానం చేసి ఉన్నాడు. క్రీస్తునందు దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకోవాలని హెచ్చరించబడుచున్నాం. పరిశుద్ధతలో దివ్య సౌందర్యం ఉంటున్నది. పరిశుద్ధత లేకుండా మనము దేవుని సన్నిధిలో నిలవలేము. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దావీదు ఈ భాగంలో మనకు కృతజ్ఞతా గీతం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇందలి సత్యాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.